ఒక రాజకీయ శక్తిగా మనం ఎదగాలి. మనం కొన్ని ఓట్లను, పార్లమెంటు సీట్లను మనం శాసించగలగాలి. ఎన్నికల ఫలితాలను మనం కొంతైనా ప్రభావితం చేయగలగాలి. క్రైస్తవులందరూ ఏకమై కలిసికట్టుగా ఓట్లేసి కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా వాళ్ళు అనుకున్న క్యాండిడేట్లను గెలిపించగలుగుతారు, లేదా కనీసం ఓడించగలుగుతారు అనే ఒక ప్రభావం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చూపిస్తుంది అనే సిచ్యువేషన్ మనము సృష్టించాలి అని ముగింపులో అందరం కూడా ఏకీభవించాం. దాని కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు ఈ దేశంలో ఒక బలమైన రాజకీయ శక్తి కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు చెప్పారు ఈ విషయం. క్రైస్తవులు రాజకీయాలకు మీరు దూరంగా ఉండి మీ కమ్యూనిటీకి మీరే నష్టాన్ని చేకూరుస్తున్నారు, నష్టం కలిగిస్తున్నారు. మీరు తీసుకున్న ఈ పాలసీ మీ కమ్యూనిటీకే మంచిది కాదు, మీకే నష్టం కలిగిస్తుంది. లాంగ్ రన్లో మీరు తెలుసుకుంటారు ఈ విషయం. మీరు రాజకీయంగా యాక్టివ్గా ఉండాలి. మీ భక్తితో మీరు చేసుకోండి. రాజకీయంగా కూడా మీరు యాక్టివ్గా ఉండాలని బాబాసాహెబ్ ఆనాడు చెప్తే 70 ఏళ్ల క్రితం ఎవరు వినలే. ఇవాళ ఆ అవేర్నెస్ వస్తూ ఉంది. దయచేసి క్రైస్తవులందరూ మన భారతదేశంలో ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి ఒక 10 అయితే కానీ 25 అయితే కానివ్వండి, 7-8 సీట్లైనా కానివ్వండి, కలిసికట్టుగా వెళ్ళి నిలబడి కొంతమంది ఎంపీలను లోక్సభకు పంపిస్తున్నారు అనేది క్రియేట్ అవుతే తప్ప ఈ రాజ్యమును శాసిస్తున్నటువంటి శక్తులు, పార్టీలు, పెద్దలు, బ్యూరోక్రసీ ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. మనం అక్కడక్కడ రూమ్స్లో, ఆడిటోరియంస్లో, హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో మీటింగ్లు పెట్టి ఖండిస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్తుంది. వాళ్ళు అక్కడ కూర్చొని నవ్వుకుంటారు పెద్దలు. వీళ్ళు ఇంతేలే ఆ రూముల్లో అక్కడక్కడ మాట్లాడుకోవడం తప్ప పార్లమెంట్లోకి రాలేరుగా వీళ్ళు అని నవ్వుకుంటారు. ఈవేళ మనం ఆ ప్రార్థన చేద్దాం. నేను పిలుపునిచ్చాను మీటింగ్లో, అందరూ రాజకీయ శక్తిగా ఏర్పడండి. నేను పెట్టిన పార్టీ మీకు ఇష్టం లేకపోతే మీరే పార్టీ పెట్టి గెలవండి, నేను మీకు సహకరిస్తా. నేను కూడా నా అండదండలు లేక నా సహకారం అందిస్తాను. నేను నా ఫాలోవర్స్ అందరూ మీ రాజకీయ వేదిక మీదకే వస్తాం. ఎలాగైనా న్యాయాన్ని, సత్యాన్ని ప్రేమించేవారు కొంతమంది అయినా ప్రతినిధులు లోక్సభలో ఉండాలి అనే విషయం నేను చెప్పాను. అందరూ చప్పట్లు కొట్టారు, అవునన్నారు. అది కార్యరూపం దాల్చాలని ప్రార్థన చేయండి.